వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం నేను మీ మాధురి. ఈరోజు మనం గాంధీ భవన్లో ఉన్నాము. గాంధీ భవన్లో బీసీ డిక్లరేషన్ కమిటీ అడ్వైజర్ కత్తి వెంకటస్వామి గారితో ఉన్నాము. వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాము. నమస్తే సార్. సార్ చెప్పండి, అంటే బీసీ డిక్లరేషన్ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే చాలామంది ఉత్కంఠంగా వెయిట్ చేస్తున్నారు అని చెప్పచ్చు దీని గురించి. అసలు ఇప్పుడు ఎలా ఉండబోతుంది కాంగ్రెస్లో? ఇలా దేశంలో రాష్ట్రంలో బీసీ ఓబీసీ అనేది హాట్ టాపిక్. ఎప్పుడు వాళ్ళ సాంప్రదాయానికి విరుద్ధంగా ఇలా భారతీయ జనతా పార్టీ మేము బీసీ ముఖ్యమంత్రిని పెడతామని, లేకపోతే బీసీ ప్రధానమంత్రి ఉన్నాడని చెప్పుకోవాల్సినటువంటి స్థితికి రావడానికి కారణం ఈ దేశంలో ఓబీసీ బీసీలకు సంబంధించినటువంటి వాదము, ఆ ప్రజల యొక్క చైతన్యం కారణం. ఈ చైతన్యాన్ని తెచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. బీసీలలో కానీ, ఎస్సీలలో కానీ, ఎస్టీలలో కానీ, అణగారిన జాతులలో వాళ్ళ ఆత్మగౌరవాన్ని తట్టిలేపి ఆ ఆత్మగౌరవమైనటువంటి ఒక చైతన్యాన్ని బయటికి తీసుకొచ్చినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది డెఫినెట్గా ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీనే. అంటే ఇప్పటివరకు ఎక్కువగా రెడ్డిసే సీఎంలు అవుతున్నారు అనే వాదన ఒకటి ఉంది. మీరు ఏమంటారు దాని గురించి? ఈసారి ఏమైనా బీసీలకు అలాంటి ఛాన్స్లు వచ్చే ఉన్నాయా, సీట్లు రావడం కానీ? అసలు దాని గురించి చెప్పండి. తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ ఎన్నిసార్లు గెలిచినా 78లో అయితే బీసీల కారణంగానే గెలిచినా, అప్పుడు కూడా బీసీలను లీడ్ చేసినటువంటి చెన్నారెడ్డి గారు ఉండడం వల్ల ఆయనే సీఎం అయినాడు. దాని తర్వాత అంజయ్ గారు వచ్చినా వారు నేను బీసీగా క్లెయిమ్ చేసుకోలేదు. కానీ బీసీల అండదండతోటే ఈ రాష్ట్రం ఎప్పుడైనా కూడా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. సో ఇన్నాళ్ళు ఒక రకమైనటువంటి నిర్లిప్తతతో ఉన్నటువంటి బీసీ లీడర్స్ కావచ్చు, బీసీ క్యాడర్ కావచ్చు, బీసీ ప్రజలు కావచ్చు, అలా తెలంగాణ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నటువంటి దాంట్లో 99.9% మంది అంతే ఉన్నారు. ఎవరో ఒకరిద్దరు బానిసలు తప్పితే మిగతా అందరూ కూడా బీసీ ముఖ్యమంత్రి, మా పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా బీసీ ముఖ్యమంత్రి కావాలనే కోరుకుంటారు. అంటే ఇప్పుడు సిడబ్ల్యూసీ మీటింగ్లో ఎలాంటి అంశాలపై చర్చ జరగనుంది? ఈ బీసీల గురించి కూడా చర్చ జరుగుతుందంటారా? డెఫినెట్గా అండి. ఇది అసలు నేను చెప్తున్నా కదా, ఇదే హాట్ టాపిక్ అండ్ బర్నింగ్ ఇష్యూ. మొత్తం దేశంలో బర్నింగ్ ఇష్యూ. మీకు ఎదురుగా కర్ణాటక సరే మేము ఇచ్చేది వేరు. ఇప్పుడు ఎదురుగా ఎవరిని చూపెడుతున్నారు మీరు? నరేంద్ర మోడీ బీసీ అంటున్నారు. ఒరిజినల్లీ ఈజ్ నాట్ బీసీ. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కాస్ట్ని తీసుకొచ్చి బీసీలు వేసుకున్నాడు. ఆయన అంటే ఒక లాంగ్ విజన్ తోటి వేసిండు. ఆయన భవిష్యత్తులో ఈ చర్చ వస్తుంది కాబట్టి నేను బీసీగా ఉన్నట్టు ఏదంటే బాగుంటుందని ఆయన కమ్యూనిటీ తేలి కమ్యూనిటీకి సంబంధించి వాళ్ళు యాక్చువల్లీ కాదు, కానీ దాన్ని ఇంక్లూడ్ చేసినారు. సో గవర్నమెంట్ చేతిలో ఉంటుంది కదా, స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది అది. ఇప్పటికి కూడా ఆయన ఓబీసీ కాదు, బీసీ మాత్రమే. అంటే గుజరాత్ రాష్ట్రం వరకే అతను బీసీ, ఆల్ ఇండియా లెవెల్లో అతను ఓబీసీ కాదు. అట్లా చాలా కులాలు ఉన్నాయి. అంటే రాష్ట్ర ప్రభుత్వం తన అవసరాల కోసమో లేకపోతే తన రాజకీయ లబ్ధి కోసమో కొన్ని క్యాస్ట్లను చేర్చవచ్చు. ఇలా ముస్లిమ్స్ని కూడా చేర్చినారు బీసీలా. అంత మాత్రాన ముస్లిమ్స్ బీసీ అయిపోతారా? కారు కదా. సో కాబట్టి నరేంద్ర మోడీ గారు ఒక లాంగ్ విజన్తో తను బీసీ అని చెప్పుకున్నారు, ప్రధానమంత్రి కావడానికి బీసీ అని చెప్పుకున్నారు. సో అట్లాంటి టాపిక్ను సిడబ్ల్యూసీ తప్పనిసరిగా సీరియస్గా తీసుకుంటారు. దానికి సంబంధించి చర్చ కంపల్సరీగా ఉంటుంది. పర్టికులర్లీ ఏవైతే ఎలక్షన్ జరగబోతున్నటువంటి రాష్ట్రాలు, పర్టికులర్గా రాజస్థాన్ బీసీ డామినేటెడ్, మధ్యప్రదేశ్ బీసీ డామినేటెడ్, ఛత్తీస్గఢ్ బీసీ అండ్ ఎస్టీ 50-50, తెలంగాణ కంప్లీట్లీ బీసీ డామినేటెడ్. సో ఈ రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి బీసీ కావద్దని ఎవరన్నా. అయితే ఈసారి బీసీలకి ఎన్ని టికెట్లు ఇవ్వాలి అని మీరు కోరుకుంటున్నారు కాంగ్రెస్ తరఫున? మేము ఇప్పటి వరకు 48 టికెట్లు ఐడెంటిఫై చేసి ఈ టికెట్లు ఇవ్వాలని మేము కాంగ్రెస్ పార్టీ మా మాణిక్రావు ఠాకరే గారికి, తర్వాత మా పిసిసి అధ్యక్షుల వారికి, ఇక్కడ ఉన్నటువంటి తర్వాత మొన్న వచ్చినటువంటి స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ గారికి, మా రోహిత్ చౌదరి గారికి, ఇట్లా ఎవరైతే ఆల్ ఇండియా కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు మా బట్టి విక్రమార్క గారికి, వీళ్ళందరికీ కూడా మేము 48 ఐడెంటిఫై చేసి టీమ్ ఓబీసీ పేరుతోటి నేనే లీడ్ చేసిన అండి. టీమ్ ఓబీసీ పేరుతోటి నేను దాన్ని మీటింగ్ కూడా పెట్టి ఆ మీటింగ్ రిజల్యూషన్స్లో అధికారికంగా కాంగ్రెస్ భవన్లోనే జరిగినాయి. ఆ మొత్తాన్ని మేము మాణిక్ ఠాకరే గారికి వివరించడం జరిగింది. 48 సీట్లు మేము ఐడెంటిఫై చేసి ఇచ్చినాం.
దాంట్లో ఎన్ని ఇస్తారనేటువంటిది అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పుడు అంటే ఒక్కసారి బీఆర్ఎస్లో టికెట్లు ఇచ్చిన తర్వాత యాక్చువల్గా బీసీలకు మీదే వివాదం జరుగుతోంది. అలాంటిది ఇప్పుడు కాంగ్రెస్లో ముందే జరుగుతున్నాయి. సో మీరు ఏమంటారు? అంటే పెద్ద పెద్ద వాళ్ళ లీడర్స్ మధ్య కూడా వివాదాలు జరుగుతున్నాయి అని వార్తలు వస్తున్నాయి. దాని గురించి ఏమంటారు? అంటే ఎన్నికల ముందు ఇలాంటివి జరిగితే అది పార్టీకి దెబ్బ కదా? నాకు ఒక మేధావి చెప్పినాడండి, కాంగ్రెస్ పార్టీ లీడర్స్ అందరు బాగా కొట్టుకుంటున్నారంటే దాని అర్థము కాంగ్రెస్ పార్టీ అధికారంకి వస్తుందని ఒక ఇండికేషన్ అది. ఎందుకు అధికారంలోకి వచ్చిన వాళ్ళు ముందు కొట్టుకోవాలి ఏంటి? అధికారంకి వస్తుందనంటే అందరూ అరువులు జారుస్తారు. అధికారంకి వస్తుందనంటే ఇలా మా పార్టీలో చాలామంది చేరుతున్నారు. ఊరికేనే చేరుతున్నారా? అధికారంకి వచ్చే అవకాశం ఉందని. అధికారం దేని ద్వారా వస్తుందని నమ్ముతున్నాం మేము. బీసీలకు సరైనటువంటి ప్రాతినిధ్యం ఇస్తేనే అధికారంకి వస్తామని మేము నమ్ముతున్నాం. మేమే కాదు, భారతీయ జనతా పార్టీ నమ్ముతుంది. మేమే కాదు, ఉన్నటువంటి బీఆర్ఎస్ కూడా నమ్ముతుంది. వాడు 22 సీట్లు ఇచ్చి అక్కడికి చేతులు దులుపుకోలే. మేము ఇవ్వాలనుకుంటున్నాం కానీ ఇవ్వలేకపోయినాము. మేము అదర్ వేలో మేము వాళ్ళని అకామిడేట్ చేస్తామనే చెప్తుంది. కానీ ఇక బీసీలు ఇంతే అనేటువంటిది బీఆర్ఎస్ అంటలేదు, బీజేపీ అంటది. అంటే ఇలాంటి వివాదాలన్నీ తలెత్తుతాయని దృష్టిలో పెట్టుకుని ఏమైనా టికెట్స్ ఇవ్వడం లేట్ చేస్తున్నారంటారా కాంగ్రెస్? ఇప్పుడు కాంగ్రెస్ సంస్కృతి వెల్ ఇన్ అడ్వాన్స్ 6 నెలల ముందు, 8 నెలల ముందు, సంవత్సరం ముందు టికెట్ అనౌన్స్ చేయదండి. ఎందుకు అనౌన్స్ చేయదనంటే టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత ఆ అభ్యర్థి మీద విపరీతమైన ఆర్థిక భారం పడుతుందండి. ఇది లోక విదితం. ఈ లోకానికంతా తెలిసిన సత్యము మా పార్టీ పెద్దలకు తెలియదు అంటారా? మా అధిష్టానానికి తెలియదా? కాబట్టి ఇంకోటి ఏంటంటే గ్రూప్స్ ఎక్కువ అవకాశం కూడా ఉంటుంది వెల్ ఇన్ అడ్వాన్స్ ఇస్తే. సో ముందుగానే కన్సెషనెస్ తీసుకొని ఒక ఏకాభిప్రాయంకి ఇచ్చి టికెట్లు అనౌన్స్ చేయాలనేటువంటిది కాంగ్రెస్ పార్టీ అభిప్రాయము. అందులో ఒక్కోసారి నష్టం జరగవచ్చు, మేము కాదని అంటలేను. తెలంగాణ ఇచ్చినప్పుడు మాకు నష్టం జరిగింది. కన్సెషనెస్ కోసం ఆగినాం. మేము ఆగడం వల్ల నష్టం జరిగింది. కానీ అల్టిమేట్గా మేము తెలంగాణ ఇచ్చినాం. అట్లాగే బీసీల ఎక్కువ సీట్ల కోసం కన్సెషనెస్ మేము తీసుకుంటున్నాము. ఆ కన్సెషనెస్లో కొంత టైం తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ లిస్ట్లో నేను అనుకోవడము మోర్ దెన్ 60% బీసీల సీట్లే డిక్లేర్ చేస్తారనుకుంటున్నాం మేము. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.